మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిపై ఇప్పుడు ఒక పెద్ద విమర్శ బలంగా వినిపిస్తుందండి. అదేంటంటే 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారు. ముఖ్యంగా యలహంక ప్యాలెస్ లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. ప్రతి గురువారం అక్కడికి వెళ్తున్నారు, శుక్రవారం శనివారం అక్కడే ఉంటున్నారు, చాలాసార్లు ఆదివారం కూడా అక్కడే, కొన్ని సందర్భాల్లో సోమవారం కూడా కార్యక్రమాలు లేకపోతే అక్కడే ఉంటున్నారని అంటున్నారు. అంటే వారంలో 2 లేదా 3 రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉంటున్నారు, మిగతా సమయం మొత్తం అంతా కూడా బెంగళూరు లేదా క్షేత్రస్థాయి పర్యటనల తర్వాత నేరుగా అక్కడికే వెళ్తున్నారు. ఇదే ఇప్పుడు జగన్ గారిపై పెద్ద నెగిటివ్ నేరేటివ్ గా మారిపోతుంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలో ఎక్కువగా కనిపించాలి, క్యాడర్కు అందుబాటులో ఉండాలి, నాయకులతో మీటింగ్స్ పెట్టాలి, ప్రజా సమస్యలపై స్పందించాలి. కానీ రాష్ట్రం బయట ఎక్కువగా ఉంటే పార్టీకి దూరం అవుతున్నారు అనేటటువంటి ప్రొజెక్షన్ కూడా చాలా త్వరగా ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉందండి. బెంగళూరులో ఆయన రాజకీయంగా పూర్తిగా రిలాక్స్ అవుతున్నారు అనేది కాదు, అక్కడ కూడా కీలక చర్చలే జరుగుతున్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ వ్యూహకర్తలు కావచ్చు, నేషనల్ మీడియా ప్రముఖులు కావచ్చు, కొంతమంది జర్నలిస్టులు కావచ్చు, వివిధ పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు, అలాగే లాయర్లు, వీరితో ఆఫ్ ద రికార్డ్ మీటింగ్స్ జరుగుతున్నాయట బెంగళూరు యలహంక ప్యాలెస్ లో. ఎందుకంటే ఇప్పుడు కేసులు, లీగల్ ఇష్యూలు, ఫైనాన్షియల్ వ్యవహారాలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలు ఇవన్నీ ప్రశాంతంగా చర్చించడానికి బెంగళూరు అనేది సేఫ్ జోన్ లో ఉపయోగపడుతుందని అంటున్నారండి. కానీ పార్టీ నాయకులను మాత్రం అక్కడికి పిలవటం లేదట. వాళ్ళు కలవాలంటే తాడేపల్లికి రావాల్సిందే. అక్కడే అసలు సమస్య మొదలవుతుందండి. క్యాడర్కు యాక్సెస్ తగ్గిపోతుంది, జిల్లా నాయకులకు అపాయింట్మెంట్లు తగ్గిపోతాయి, మధ్యస్థాయి నాయకులు మనం చేరుకోలేకపోతున్నాం అనేటటువంటి భావనలోకి వెళ్ళిపోతారు. రాజకీయాల్లో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం అన్నమాట. ఇక మరో పెద్ద చర్చ ఏంటంటే బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ చాలా బెటర్ బేస్ అని అనుకుంటున్నారట. ఎందుకంటే ఏపీకి చెందినటువంటి చాలా మంది నాయకులు, వ్యాపార వర్గాలు, మీడియా నెట్వర్క్ అందరూ కూడా హైదరాబాద్ లోనే ఉంటారు. టీడీపీ, వైసీపీ, ఇతర పార్టీల నేతల్లో కూడా చాలా మంది అక్కడే సెటిల్ అయి ఉంటారు. అంటే జగన్ గారు లోటస్ పాండ్ లో ఉంటే రోజు మీటింగ్స్ పెట్టొచ్చు, నాయకులను పిలిపించవచ్చు, మీడియా మేనేజ్ చేయొచ్చు, వ్యూహాలు వేగంగా అమలు చేయవచ్చు కూడా, రాష్ట్రానికి కూడా దగ్గరగా ఉంటారు. అందుకే హైదరాబాద్ లో ఉంటే పెద్దగా విమర్శలు రావని రాజకీయ విశ్లేషకులు అయితే చెబుతున్నారండి. ఇప్పుడు అసలు బిగ్ ట్విస్ట్ ఏంటంటే వచ్చే సంవత్సరం ఈ టైంకు జగన్ గారి పాదయాత్ర ఏర్పాట్లు మొదలయ్యేటటువంటి అవకాశం ఉందని సమాచారం వస్తూ ఉంది కదా. వచ్చే ఏడాది జూన్ లేదా జూలైలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ పాదయాత్రకు వైసీపీ ప్లాన్ చేస్తుందని ఒక టాక్ నడుస్తోంది. దానికి ముందే నియోజకవర్గాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేయాలి, నాయకులను రెడీ చేయాలి, ఫండింగ్ క్లియర్ చేయాలి, ముఖ్యంగా అభ్యర్థులను ఫైనల్ చేయాలి. ఎందుకంటే జగన్ గారి పాదయాత్ర ఒక నియోజకవర్గంలో జరిగిందంటే కనీసం ₹1 కోటి వరకు ఖర్చు అవుతుంది అనేది ఒక అంచనా. అలాంటి సమయంలో సీటు ఖాయం కాని వ్యక్తి ఎందుకు ఖర్చు పెడతాడు? అందుకే పాదయాత్రకు ముందు దాదాపుగా 90% నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఫిక్స్ చేయాలి అనే ఆలోచనలో వైసీపీ ఉందని తెలుస్తోంది. అంటే ఇప్పటి నుంచి ఏడాది వరకు జగన్ గారి అసలు అవసరం ఏంటంటే విజిబిలిటీ అవసరం ఉండాలి, అంటే అందరిలో కనపడుతూ ఉండాలి, క్యాడర్ కాన్ఫిడెన్స్ ఉండాలి, అంటే క్యాడర్లో కాన్ఫిడెన్స్ నింపాలి, ఈయన దగ్గర వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చి, కంటిన్యూస్ పాలిటిక్స్ లో ఉండాలి, గ్రౌండ్ కనెక్ట్ ఉండాలి, అంటే గ్రౌండ్ లో ప్రతి ఒక్కరితో కనెక్ట్ లో ఉండాలి, క్యాండిడేట్ రీస్ట్రక్టింగ్ జరగాలి అక్కడ. ఇవన్నీ బెంగళూరులో కూర్చొని చేయడం చాలా కష్టం. హైదరాబాద్ నుంచి చేయడం అయితే చాలా ఈజీగా ఉంటుంది, సాధ్యమయ్యేటటువంటి పని. కానీ ఫైనల్ బ్యాటిల్ మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచే చేయాలి, ఎందుకంటే ఇక్కడే పోటీ చేయాలి కాబట్టి. అందుకే ఇప్పుడు ఒక బలమైనటువంటి ప్రచారం వినిపిస్తుందండి. జగన్ గారు బెంగళూరు నుంచి క్రమంగా హైదరాబాద్కి షిఫ్ట్ అవుతారని, అక్కడి నుంచి పార్టీని మానిటర్ చేస్తారని, అంటే హైదరాబాద్ నుంచి పార్టీని మానిటర్ చేస్తారంట. పాదయాత్ర మొదలయ్యే సమయానికి పూర్తిగా ఏపీలోకి ఎంటర్ అవుతారని, ఒకవేళ ఇది నిజంగా జరుగుతుందా లేక వ్యూహాత్మక లీక్ మాత్రమేనా
లేక నిజంగానే జగన్ కమ్బ్యాక్ ప్లాన్ స్టార్ట్ చేశారా? ఇది మాత్రం క్లియర్ అవ్వాల్సి ఉంది. ఒక విషయం మాత్రం క్లియర్ అండి, 2029 పోరు ఇప్పటి నుంచే మొదలైందన్నమాట. ఇది మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. మరి దీనిపైన జగన్ గారు బెంగళూరుని వదిలి హైదరాబాద్ లో షిఫ్ట్ అవుతున్నారు అనేటటువంటి మాట మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్ గారు బెంగళూరులో ఉండటం తప్ప ఒప్ప, లేక హైదరాబాద్ లో ఉండటం తప్ప ఒప్ప? దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.